ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మన వాక్య భాగం క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా. క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా యోహాను సువార్త 1:27 ఆయన చెప్పుల వారిని విప్పుటికై నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ గ్రంథంలో బాప్తిస్మిచ్చే యోహాను ఒక ప్రవక్తగా, చివరి ప్రవక్తగా ఉన్నప్పటికీ ఆయన పుట్టు పూర్వోత్తరాలు మనం ఆలోచన చేయగలిగితే జకరియా కుమారుడుగా, ఎలిజబెత్ కుమారుడుగా పుట్టి చిన్న ప్రాయంలోనే అరణ్యంలో పెరిగి తోలు గట్టి కట్టుకొని జీవిస్తున్న, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న, ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తున్న వాడుగా ఉంటున్నాడు. ఒక్కొక్క సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన ఎదురుగా వచ్చినప్పుడు అందరూ అంటున్నారు, ఈయన ఎవరు అంటే యోహాను గారు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటికై నేను యోగ్యుడిని కానంటున్నాను. ఎంత తను తాను తగ్గించుకుంటున్నాడండి, ఎంత తగ్గించుకుంటున్నాడంటే అసలు చెప్పుల వారిని విప్పుటికై యోగ్యుడిని కాను అంటున్నాడంటే ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నవాడుగా. ప్రియమైన దేవుని వారలారా, పురాణ కాలంలో కూడా ఎంతో మంది గొప్పవారిగా పిలువబడిన వారిగా ఉన్నారు. వారిలో అలెగ్జాండర్ అయితేనేమి, సోక్రటీస్ అయితేనేమి, కైసర్ అయితేనేమి, ఆగస్టిన్ అయితేనేమి, ఎంతో మంది ఆయా రంగాలలో వారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారే కానీ అయితే బైబిల్ ఉన్న వారందరికంటే ఒక గొప్ప వ్యక్తిత్వం, విలువలు కలిగిన వాడు, అభివర్ణించదగిన వాడు బాప్తిస్మిచ్చే యోహాను. ప్రత్యేకమైన జీవితము జీవించిన ప్రవక్తలలో చివరివాడుగా ఉంటూ యేసుక్రీస్తును మెస్సీగా ఈ లోకానికి పరిచయం చేయటం విషయంలో ఆయన ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ప్రియ దేవుని వారలారా, ఈ వాక్య భాగంలో తన గుర్తింపు పక్కన పెట్టాడు. క్రీస్తుని ఈ లోకానికి పెద్ద అక్షరములతో ప్రదర్శించాలనుకున్నాడు. ఈయనే నీవెవరు అని యూదా మత నాయకులు అడిగినప్పుడు నేను క్రీస్తును కాను అన్నాడు. అలాగనే నువ్వు ప్రవక్త అన్నప్పుడు నేను ప్రవక్తను కాదు అన్నాడు. నువ్వు ఏలియా అన్నప్పుడు నేను ఏలియాను కాను అంటున్నాడు. అంటే ఎంత స్పష్టంగా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు చూడండి. అనగా నా జీవితంలో క్రీస్తు తప్ప మరొకరు కనిపించకూడదు, క్రీస్తు తప్ప నా పక్క ఏది కూడా అధికారము ఉండకూడదు అని తన ప్రవక్తగా ఒప్పుకోలేదు, ఏలియాగా ఒప్పుకోలేదు, చివరి ప్రవక్తగా ఒప్పుకోలేదు. అయినప్పటికీ క్రీస్తును గురించిన వాక్యము తెలియజేయడానికి సిద్ధపడ్డాడు. నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యుడను కానని చెప్తున్నాడు. యోహాను సువార్త 1:26-27 గమనించండి. పై విధముగా క్రీస్తుని గురించి నువ్వు చెప్పగలవా? ఒకసారి ఆలోచించండి. యోహాను గారు ధైర్యముగా చెప్పబడినట్లుగా కైసరు దగ్గరను, హేరోదు దగ్గరను, అక్కడున్న పరిసయ్యులు, సద్దుకయ్యుల ఎదుటను క్రీస్తుని గురించి ప్రకటించినట్లుగా నీ జీవితంలో అన్ని జనుల మధ్యను, దేవుని గురించి తెలియని వారి మధ్యను, ఈ లోకానికి దేవుని యేసుక్రీస్తు గురించి నువ్వు గొప్పగా చెప్పగలవా? ఆయన నామమును హెచ్చించగలవా? నిజముగా అలా చెప్పేవారు తక్కువండి. ఈ రోజులలో తను తాను డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ క్రీస్తును లోకానికి ప్రకటించే విషయంలో ఎవరు కూడా ముందుకు సాగడం లేదండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తును ప్రకటించు మరియు ప్రదర్శించు, కృప నాకు దయచేయము. ఒకసారి నువ్వు తండ్రికి ప్రార్థన చేయండి. నేను ప్రకటించలేకపోతున్నాను, నేను క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా ఉండలేకపోతున్నాను. ఈరోజు నీ సాక్షిగా ఉంటాను నాయన. యోహాను వలె, బాప్తిస్మిచ్చే యోహాను వలె, ఏలియాలాగనో ప్రవక్తలాగనో చూపించుకొనక క్రీస్తును ప్రకటించే విషయంలో, చూపించే విషయంలో, ఆయన మార్గం నడిపించే విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. నీ జీవితంలో కూడా యోహానులాగా నువ్వు కూడా క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే నిజంగా నీ జీవితం ధన్యకరముగా ముందుకు సాగుతుంది. సేవకులారా, సంఘ కాపురులారా, యోహానులాగా మీరు కూడా ముందుకు సాగండి. దేవుడు
తన వాక్యం దేవుడు దీవించునుగా.